ఓకే, మీకు ఒంటరిగా ఉన్నప్పుడు బలహీనత అనిపిస్తోంది అని అంటే మీరు ఒంటరిగా ఉండే సమయాన్ని తగ్గించండి. ఈజీ కదా. ఉదాహరణకు మీ ఇల్లుంది, మీ ఇంట్లో మీ రూముకు గడియ పెట్టకండి, గడియ తీసేయండి. సో ప్రైవసీ, తలుపేస్తే ప్రైవసీ ఉంటుంది, గడియ పెడితే సీక్రసీ వస్తుంది. సీక్రసీకి ప్రైవసీకి తేడా ఏంటి? ప్రైవసీ అంటే నువ్వు నీ ఏకాంతంలో నువ్వు చేసుకోవాల్సిన పనులకు నీకు సమయం ఉండాలి. సీక్రసీ అంటే ఎవరూ చూడకుండా, ఎవరూ నిన్ను గమనించకుండా నువ్వు చేసుకునేటివి. అలాంటివి నువ్వు తగ్గించాలి అని అంటే గడి తీసేయండి అంతే. చిన్న చిన్న పనులు ఉపయోగపడతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకవేళ మీరు చాటింగ్ అనే దానికి పడి మీ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో, ఇంకా బాయ్ ఫ్రెండ్ అవ్వలేదు కానీ జస్ట్ ఫ్రెండో, ఇంకా గర్ల్ ఫ్రెండ్ కూడా అవ్వలేదు జస్ట్ ఫ్రెండో చాట్ చేస్తున్నారు అనుకోండి, అది మీరు ఒంటరిగా ఉండకుండా నట్టింట్లో కూర్చొని చేయండి. నట్టింట్లో కూర్చొని చేయండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే తలంపులను కనీసం మెల్లిమెల్లిగా అక్కడ మీరు జయిస్తారు. సమయం తీసుకుని, మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు ఇక పనికిరారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు అని నేను చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నాను అని అంటే మీరు వాటిని జయించవచ్చు అని చెప్తున్నాను. మీరు జయించగలరు వాటిని. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ జస్ట్ ఫాలో ఇన్ సమ్ డిసిప్లిన్. 2 గంటలు ఒంటరిగా ఉండాలనుకున్న మీరు మెల్లిమెల్లిగా టైం తగ్గించి 5 నిమిషాల వరకు కేటాయించండి. 6 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట చాలు. అంతకంటే ఎక్కువైతే అది సీక్రసీ అవుతుంది. వీలైతే ఇంకొక మంచి సలహా మీకు ఉపయోగపడేది, వీలైతే మీ చెల్లినో అక్కనో అన్ననో తమ్ముడో లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండో ఎవరో ఒకరు మీకు ఉండాలి. మీ మొత్తం మనసు ఉన్నట్లు మాట్లాడుకోగలిగే ఒక వ్యక్తి ఉండాలి మీ జీవితంలో, ఒక ఫ్రెండ్ ఉండాలి. ఆ ఫ్రెండ్ లేరనుకోండి, మీ ఒంటరితనంలో మీకు అవసరం లేని వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, మీకు ఉపయోగపడని వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. కానీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవటానికి నువ్వు ఏం చెప్పినా కానీ విని నేనున్నా లేరా తమ్ముడు నీకు అని చెప్పేవాళ్ళు అయి ఉండాలి సుమా. లేకపోతే అయిండ్రా, అయిందా, నేను చెప్పినా ఆ రోజే చెప్పినా నీకు, ఆ రోజే చెప్పినా, నువ్వు డైరెక్ట్గా నరకానికే అని చెప్పేటోళ్ళు వద్దు. వాళ్ళు ఎంత భక్తిపరులైనా సరే వద్దు. అలాంటి వాళ్ళు మీ జీవితాన్ని కట్టలేరు.